అరస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అప్పన్నదొరపాలెం గ్రామానికి చెందినటువంటి ఆ గిరిజనులైతే ఈరోజు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో గిరిజన యూనివర్సిటీకి అయితే కేటాయించిన భూమిని ఈ రోజు గేమ్స్ కు సంబంధించినటువంటి కార్యాచరణ అయితే ఒకవైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మా దగ్గర అయితే మాత్రం గేమ్స్ వద్దు అంటూ మరోవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గతంలో మీ ఇచ్చినటువంటి భూములకి మాకు ఎటువంటి పర్మిషన్ లేకుండా మా దగ్గర తీసుకున్నారంటూ కూడా ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు కూడా వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటంటే అసలు ఏం జరిగింది, ఇంకా మీకు ఆందోళన ముందు వచ్చి తెలుగుదేశం అనేది తోట తీసుకుని యూనివర్సిటీ అక్కడన్నా అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మా భూమిలో తీసుకున్నాం. మరి మేము దాని మీద వెళ్ళి అనిపించింది. మాకు అదే జీవితాధారం, మరి అది దాని మీద పనిచేసి దాని మీద పిల్లలు హాస్పిటల్ చేసుకుని అదే చేసుకుంటున్నాను. అన్నం వద్దని అంత మాకు అయి భూములు మాకు భూమి కావాలి, మాకు పేటలు వద్దు, ఏది వద్దు, మాకు అందులో నీళ్ళు వద్దు, మాకు భూమి కావాలి. చెప్పండి. పోలీస్ గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కొరకు మా గ్రామానికి రావడం జరిగింది. గిరిజన విశ్వవిద్యాలయానికి అయితే ఇస్తా ఉన్నాం, అది ఉద్యోగ ఉపాధి పునరావాస నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆశతో మేము ఆ రోజు చెప్పాం. ఇప్పుడేమో పోలీసు గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం చెప్పి అన్నారు. మేము దేనికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. పోలీస్ గ్రేహౌండ్స్ కాదు, ఇంకొక పేరుతో వచ్చినా కానీ మేము మా గ్రామానికి సంబంధించి మా గిరిజన రైతుల నుంచి ఒక సెంటు భూమి కూడా ఇవ్వాలనుకోవట్లేదు. మీరు ఏదైనా పిల్లి వంకలు వేసుకొని మా భూమే కావాలని చెప్పి మా భూమి మీద కన్ను వేసి వచ్చారా? ప్రభుత్వాలు కాదు, ఎవరైనా కానీ మేము శిక్షించక తప్పము. మేమందరం సంఘటితం అవుతాం, దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కాదు, గతంలో కాదు, భవిష్యత్తులో కూడా ఇంకెవరు రావడానికి లేదండి. ఒక సెంటు భూమి కూడా మేము ఇవ్వము. ఇదే అందరూ హెచ్చరిక చేస్తున్నాం. ఒక్కవేళ ఇంకొకరు ఎవరైనా వచ్చినట్లయితే ఈ మూమెంట్ ఉధృతం చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. మీరు చెప్పండి, ప్రధాని మీరు డిమాండ్ చేస్తే ఏం కావాలి? సలహాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ రాదట, పోలీస్ క్వార్టర్స్ యూనివర్సిటీ వస్తే మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఇంతకు ముందు ఇచ్చాం. ఇప్పుడైతే మాత్రం ఈ క్వార్టర్స్ కడతాం, ఫార్టీలు కడతాం, ఏంటంటే మాత్రం ఈ ఒక్క సెంటు భూమి కూడా మేము ఇవ్వం. తరతరాలు మేము బతుకుతున్నది 10 సంవత్సరాలను రాశారు. తరతరాలు బతుకుతారు, మా పిల్లలు కూడా దాని మీద బతకాలి. మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? ఎస్టీ వాళ్ళు కొనలాంటి ఉంటాం, ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? అది లేకపోతే ఈ రోజు ఆ తోట లేకపోతే మా భవిష్యత్తులు లేవు. మేము ఇంత తర్వాత తరాలు పిల్లలు బాగుంటాయి అని మేము యూనివర్సిటీకి మాత్రమే భూమి ఇస్తామని చెప్పాం. ఇప్పుడు ఫ్యాక్టరీలు కడతారు, క్వార్టర్స్ కడతారు, మేము సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు. గవర్నమెంట్కి కాదు, సీఎం కాదు, ఎవరికైనా ఇదే మాట చెప్తాం. మేము ఎంతవరకైనా మేము వెళ్తాం కూడా. చెప్పండి. భూమి కావాలి సార్, మా యూనివర్సిటీ ఇస్తాము, భూములు ఇస్తామని చెప్పదు సెంటు. భూములు ఇవ్వలేదు, యూనివర్సిటీ కట్టలేదు. ఇప్పుడు క్వార్టర్స్ కడతారట. ఎన్ని పనులు వస్తాయి సార్ క్వార్టర్స్? మా పిల్లలు ఏం చదువుకుంటారు? యూనివర్సిటీ వస్తే ఏదైనా చదివిస్తే అక్కడ జాబ్లు వస్తాయని మేము చూస్తాము. మరి దేని మీద బతుకుతాం? తర్వాత మా ఎస్టీ వాళ్ళు కూడా వేరే చూస్తున్నారు, చీప్గా చూస్తారు. భూమి ఇస్తాము అంటారు. అది ఎందుకు పనికి వస్తుంది, ఎక్కడ ఇస్తారో కూడా మాకు తెలియదు. మా భూమి మాకే కావాలి. సెంటు భూమి 10 సంవత్సరాల నుంచి 4 తరాల నుంచి వాళ్ళు ఉన్నారు సార్. 10 సంవత్సరాల నుంచి సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 4 తరాల నుంచి ఉన్నారు. ముత్తాతల కాడి నుంచి వాళ్ళు పండిస్తున్నారు. ఇప్పుడే మీరు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. తీర్మానం తప్పుడు తీర్మానం రాశారు సార్. సంతకాలు కూడా లేదు. సంతకాలు లేకుండా వాళ్ళు ఎవరు భూములు లేని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఏ సార్ అన్యాయం? అదే అన్యాయం. మాకు అది అన్యాయం జరగకూడదు. మీ సెంటర్ కూడా భూమి ఇవ్వం సార్. మా భూమి మాకే కావాలి సార్. యూనివర్సిటీ వద్దు, ఏమి వద్దు, మా భూమి మాకే కావాలి. చూసే కదా, ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకైతే మా ప్రాంతంలో యూనివర్సిటీ వస్తుందంటేనే మాకైతే ఆ రోజు మేము భూమిలోకి ఇచ్చాము. అదేవిధంగా మా పిల్లలకి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా ఉద్యోగ కల్పన కలుగుతుందని ఆలోచనతోనే మేమైతే ఆ రోజు భూములైతే ఇచ్చాము. సుమారుగా చూసుకుంటే 526 ఎకరాల వరకు అయితే మాత్రం ఆ రోజు మేమైతే భూములైతే ఇచ్చాము. ఈ రోజు భూములైతే వెనక్కి తీసుకోవడం కూడా మేము సిద్ధంగా అయితే ఉన్నామని మరొకవైపు చెప్పొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఆ రెల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా ఈ రోజు ప్రభుత్వం అయితే వసూలు చేసుకుంటే మాత్రం మేము తగ్గేది లేదంటూ మరొకవైపు అయితే నిరంతరం చేస్తున్న కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజు, సార్ టీవీ, విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.